వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. దిస్ ఇస్ చక్రి. 5 రాష్ట్రాల అసెంబ్లీలకు మరో 2-3 నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. బెంగాల్లో జెండా పాతడమే లక్ష్యంగా బీజేపీ నాయకత్వం చాప కింద నీరులా పనిచేసుకుంటూ వెళుతోంది. అస్సోంలో హ్యాట్రిక్ విజయాల కోసం అస్త్రాలన్నింటినీ బయటకు తీస్తోంది. అటు తమిళనాడులోనూ ముక్కోణపు పోరుకు పార్టీలు సిద్ధమవుతున్నాయి. పుదుచ్చేరి, కేరళలో అధికార పార్టీల పరిస్థితి ఏంటి? ఇదే వాటి స్టోరీ బోర్డ్. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు త్వరలో నగారా మోగనుంది. ఆయా రాష్ట్రాల్లోని అధికార విపక్ష పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పార్టీలు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. పొత్తులకు సిద్ధమవుతూనే అభ్యర్థుల ఎంపికపై నేతలు ఫోకస్ చేశారు. 2026 సంవత్సరం రాజకీయ పార్టీలకు కీలకం కాబోతోంది. అసోం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో మార్చి లేదా ఏప్రిల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో అసోంలో మాత్రమే బీజేపీ అధికారంలో ఉంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరిలో రీజనల్ పార్టీలు అధికారంలో ఉన్నాయి. కేరళను సిపిఎం పార్టీ పాలిస్తోంది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కాషాయ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. గత ఏడాది జరిగిన ఢిల్లీ, ఆ తర్వాత బీహార్లో బీజేపీ కూటమి తిరుగులేని విజయం సాధించింది. అదే జోష్తో బెంగాల్ను తన ఖాతాలో వేసుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పశ్చిమ బెంగాల్లో ఇప్పటికే ఆపరేషన్ కమలం స్టార్ట్ చేసింది. ఒక లెవెల్లో పొలిటికల్ సౌండ్స్ క్రియేట్ చేసిన కమలం పార్టీ తమిళనాడులో కూడా తనదైన వ్యూహ రచన చేస్తోంది. సూపర్ స్టార్ విజయ్ టీవీకే పార్టీని కలుపుకుంటే డీఎంకేని ఓడించడం డెడ్ ఈజీ అవుతుందని లెక్క పక్కగా వేసుకుంటోంది. ఈ ఫలితాలే పుదుచ్చేరిలో రిపీట్ అవుతాయని అంచనా ఉంది. ఇక మరో సౌత్ స్టేట్ అయిన కేరళలో బీజేపీ విజయ్ బావుట ఎగురవేయడానికి భారీ స్కెచ్నే గీసి సిద్ధమంటోంది. 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నా అందరి ఫోకస్ బెంగాల్ ఎన్నికలపైనే ఉంది. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ బీజేపీని బలంగా ఢీకొడుతూ ఉండడమే దీనికి ప్రధాన కారణం. 5 ఏళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లోనూ బీజేపీ టీఎంసీ మధ్య హోరాహోరీ పోరు జరిగింది. ఆ ఎన్నికల్లో టీఎంసీ గెలిచినా మమతను ఓడించి బీజేపీ సంచలనం సృష్టించింది. ఈసారి ఇంకాస్త కష్టపడితే దీదిని గద్దె దింపడం పెద్ద కష్టం కాదని కాషాయ పార్టీ తలపోస్తోంది. అందుకు అనుగుణంగానే కొన్ని నెలల ముందు నుంచే పకడ్బందీ వ్యూహ రచన చేస్తోంది. నిజానికి మొదట్లో ఎస్ఐఆర్ మీద బెంగాల్లో దుమారం రేపడానికి దీదీ ప్రయత్నించారు. అయితే ఆ ఆయుధం పనిచేయదని గ్రహించారు. ఈలోగా రోహింగ్యాలను మమత ప్రోత్సహిస్తున్నారని, ఆమె జాతి వ్యతిరేకి అని బీజేపీ దూకుడుగా ఆరోపణలు చేసింది. దీంతో అప్రమత్తమైన దీదీ వ్యూహాత్మకంగా బెంగాలీ అస్త్రాన్ని బయటకు తీశారు. కొన్నాళ్లుగా స్థిరంగా ఉన్న బీజేపీ ఓటు బ్యాంక్ కూడా మమతను కాస్త కలవరపెడుతోంది. బెంగాల్ బీజేపీలో మమత స్థాయి నేత ఎవరూ లేరు అనేది టీఎంసీ ధీమా. అది నిజమే అయినా అధికారంలోకి రావడానికి ఆ కారణం అడ్డంకి కాదని కాషాయ పార్టీ నేతలు అదే పనిగా చెప్తున్నారు. మొత్తం మీద ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఈ 2 పార్టీలు రాజకీయ రచ్చను షురూ చేశాయి. అయితే బెంగాలీలు ఎవరి పక్షాన నిలుస్తారు అనేవి ఆసక్తికరమైన ప్రశ్నలే. ఇప్పటికే ఏదైనా రాష్ట్రానికి మోడీ వచ్చే ముందు ఈడీ వస్తుందని ప్రతిపక్షాలు సెటైర్లు వేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు బెంగాల్లో కూడా మోడీ రాకముందే ఈడీ వచ్చేసింది. అయితే అమిత్ షా వచ్చాకే ఈడీ వచ్చిందని మమత కొత్త ట్విస్ట్ ఇచ్చారు. దేశానికి హోంమంత్రిగా ఉన్న అమిత్ షా రాజకీయ ప్రత్యర్థులపై ఈడీని ఉసుగొల్పుతున్నారని మండిపడ్డారు. నిబంధనలు తుంగలో తొక్కుతూ ఈడీ సాయంతో ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారని ఆరోపించారు. అయితే మమత వాదనను బీజేపీ తీవ్రంగా ఖండించింది. మమత కేవలం రాజకీయ విమర్శలకే పరిమితమైతే సరిపోయేది. కానీ అలా చేస్తే దీదీ ఎందుకవుతారు? ఆమె ఎప్పట్లాగే తనకు అలవాటైన పద్ధతిలో ఈడీతోనూ వీధి పోరాటానికి సిద్ధపడ్డారు. అనూహ్యంగా ఈడీ సోదాలు చేస్తున్న ఐపాక్ ఆఫీస్కు వెళ్లి తన అధికారిక వాహనంలో కొన్ని ఫైళ్లు తెచ్చేశారు. దీంతో షాక్ అయిన ఈడీ అధికారులు కోల్కతా హైకోర్టును ఆశ్రయించారు. చట్టాన్ని పరిరక్షించాల్సిన ముఖ్యమంత్రి చట్టాన్ని ఉల్లంఘించి సాక్ష్యాలు మాయం చేశారని ఆరోపించారు. కొంతకాలంగా దీదీ సర్కార్పై బీజేపీ వ్యూహాత్మక దాడి చేస్తోంది. దశాబ్దన్నరగా ముఖ్యమంత్రిగా ఉన్న మమత బెంగాల్కు ఏం ఒరగబెట్టారని అడుగుతోంది. బెంగాల్కు వెనకబాటుతనం, ఆయుధాల్ని మాత్రమే కానుకగా ఇచ్చారని చురకలంటిస్తోంది. బీజేపీ దూకుడుకు ఎక్కడికక్కడ టీఎంసీ నేతలు అడ్డుకట్ట వేస్తున్నా తాను కూడా బరిలోకి దిగాల్సిందేనని ఫిక్స్ అయిన మమత అదును చూసి రంగంలోకి దిగారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఒకప్పుడు బెంగాల్లో బలమైన శక్తిగా ఉన్న వామపక్షాలు కూడా ఇప్పుడు నామమాత్రం కాగా కాంగ్రెస్ కూడా బాగా బలహీనపడింది. దీంతో బెంగాల్ పొలిటికల్ గ్రౌండ్ మొత్తం బీజేపీ టీఎంసీ కోసం అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఈ అవకాశాన్ని వాడుకుని 2 పార్టీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. 15 ఏళ్ల క్రితం బెంగాల్లో కమ్యూనిస్టుల కంచుకోటను దీదీ కూల్చితే 5 ఏళ్ల క్రితం బీజేపీ మమత పీఠాన్ని కదిలించినంత పనిచేసింది. ఈసారి ఎన్నికలు దీదీ పంతానికి బీజేపీ పట్టుదలకు మధ్య అసలైన పోటీగా జరగాల్సింది. కానీ అనూహ్యంగా ఈడీ తెరపైకి రావడంతో ఈడీ వర్సెస్ మమత పోరుగా రాజకీయ పోరాటం మొదలైంది.
గత 60 ఏళ్ల బెంగాల్ రాజకీయ చరిత్రను చూస్తే రాష్ట్ర అధికార పీఠంపై కమ్యూనిస్టులున్నా, కాంగ్రెస్ ఉన్నా, టీఎంసీ ఉన్నా ఎన్నికల టైంలో హింస మాత్రం ఆగడలేదు. గత కొన్ని నెలల్లో జరిగిన పలు ఘటనలు నిశితంగా పరిశీలిస్తే ఈసారి కూడా రక్తపాతం జరిగే అవకాశాల్ని తోసిపుచ్చలేమనిపిస్తోంది. గత ఏడాది చివరి 2 నెలల్లో రాజకీయ ప్రతీకార చర్యలకు 5గురి ప్రాణాలు బలయ్యాయి. అయితే ఈ హత్యలకు రాజకీయ ప్రతీకారాలు కాకుండా టీఎంసీలో గ్రూపుల గొడవే కారణమనే చర్చ జరుగుతోంది. అందుకే ఈ రక్త చరిత్రకు ముగింపు కావాలంటే కాషాయ పార్టీని ఆశీర్వదించాలని కమలనాథులు హోరెత్తిస్తున్నారు. బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ నామమాత్రంగానే కనిపిస్తోంది. ఈసారి బెంగాల్లోనూ కాషాయ జెండాను ఎగరవేయాలనే కృత నిశ్చయంతో ఉంది బీజేపీ. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు సువేందు అధికారి సహా టీఎంసీకి చెందిన ముఖ్య నేతలు బీజేపీలో చేరారు. దీదీకి కుడిభుజమైన సువేందు పార్టీలో మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పెత్తనాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. గత ఎన్నికల్లో నందిగ్రామ్లో మమతను సువేందునే ఓడించారు. కానీ ఈసారి మాత్రం టీఎంసీకి చెందిన అసమ్మతి నేతలను పార్టీలోకి చేర్చుకునే ప్రణాళిక లేదని, దీనివల్ల పార్టీ ఓటు శాతం గణనీయంగా పెరుగుతుందని ఆశించడం లేదని బీజేపీ చెప్తోంది. దీనికి బదులు టీఎంసీ కార్యకర్తలను చేర్చుకుంటే బీజేపీ ఇంకా దూకుడుగా, మరింత సమర్థవంతంగా ఎన్నికల్లో ముందుకు వెళ్తుందని భావిస్తున్నారు. అంతేకాదు పార్టీలో కొత్త నాయకులను చేర్చుకోవడం వల్ల ఇప్పటికే ఉన్నవారిని పక్కన పెట్టాల్సి వస్తుందని, కార్యకర్తలను చేర్చుకుంటే ఆ పరిస్థితి ఉండదని అంటున్నారు. బీహార్లో బీజేపీ, జేడీయూ సహా దాని మిత్రపక్షాలు కుల సమీకరణలను సరిగ్గా అమలు చేసి విజయం సాధించాయి. కానీ బెంగాల్లో పరిస్థితి దీనికి విరుద్ధం. ఇతర రాష్ట్రాలతో పోల్చితే అక్కడ కుల రాజకీయాలకు అంతగా ఆస్కారం లేదు. అందుకే ఇక్కడ బీజేపీ ప్రాంతీయ మత సమీకరణాలపై ఫోకస్ పెట్టింది. 2019 లోక్సభ ఎన్నికల్లో కాషాయ పార్టీకి దాదాపు 40% ఓట్లొచ్చాయి. మరో 10% సాధిస్తే మమతా బెనర్జీ సర్కార్ను సాగనంపవచ్చని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఆ తర్వాత 2019 లోక్సభ ఎన్నికల్లో బెంగాల్లో 42 ఎంపీ స్థానాలకు గాను 18 సీట్లు గెలుచుకుని ఆధిపత్యం ప్రదర్శించింది. అలాగే 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 294 సీట్లకు 77 స్థానాలు, 2024 లోక్సభ ఎన్నికల్లో 14 సీట్లలో విజయం సాధించింది. 2019 నుంచి బీజేపీ ఓటింగ్ శాతం 30 నుంచి 40%గా ఉంటోంది. బెంగాల్లో కాషాయ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు మరో 10% ఓట్ల అవసరం. ఇప్పుడు దీనిపై కమలనాథులు తెర వెనుక వ్యూహాలు రచిస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో నరేంద్ర మోదీ ప్రజాదరణ గణనీయంగా పెరిగింది. తమ రాష్ట్రం అక్రమ వలసదారులతో నిండిపోయిందని బెంగాలీ హిందువులు ఆందోళన చెందుతున్నారు. 2011 నుంచి మమతా బెనర్జీ వరుసగా 3 సార్లు వెస్ట్ బెంగాల్ స్టేట్ ఎన్నికల్లో విజయం సాధించారు. 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 42 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 29 మంది ఎంపీలను మమతా బెనర్జీ గెలిపించారు. ఈ ట్రెండ్ ప్రకారం 2026 అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ గెలవాలి. మమతకున్న ప్రధాన అడ్వాంటేజ్ ఏంటంటే ఆమెకు ఓటు వేసేది 28% ముస్లిం ఓటర్లు. మరోవైపు బీజేపీ వేగంగా పుంజుకుంటున్నప్పటికీ మిగిలిన 72% ఓట్లలో 40% కమలం పార్టీ సాధించాలి. అది చాలా కష్టం. అయితే మమతా బెనర్జీపై అపారమైన ప్రభుత్వ వ్యతిరేకత ఉంది. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుందన్న అంశం ఉత్కంఠ రేపుతోంది. పశ్చిమ బెంగాల్ తర్వాత అందరి దృష్టి తమిళనాడుపై ఉంది. తమిళనాట ముక్కోణపు పోరు తప్పేలలేదు. డిఎంకే, అన్నాడీఎంకే కూటమిలతో పాటు టీవీకే పార్టీ పోటీకి సిద్ధమవుతోంది. అయితే నటుడు విజయ్కు జనంలో మైలేజ్ ఉండడంతో తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నాయి. దేశ రాజకీయాల్లో మరో మహాసంగ్రామానికి తెరలేచింది. 2025లో ఢిల్లీ, బీహార్ ఎన్నికల ఫలితాలిచ్చిన కిక్ నుంచి రాజకీయ పార్టీలు తేరుకోకముందే 2026 రూపంలో మరో సవాల్కు సిద్ధమవుతున్నాయి. 5 రాష్ట్రాల్లో మోగనున్న ఎన్నికల నగారా జాతీయ రాజకీయాల్లో పెను మార్పులకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్లో కీలకమైన రాజ్యసభ సీట్ల భర్తీ ఈ ఏడాదే జరగనుండటంతో ఢిల్లీ పీఠంపై ఉత్కంఠ నెలకొంది. ఈ ఎన్నికలు కేవలం అధికార మార్పిడి మాత్రమే కాదు, 2029 సార్వత్రిక ఎన్నికలకు ముందస్తు హెచ్చరికలని కొందరు భావిస్తున్నారు. ఇంకొందరు సెమీఫైనల్స్గా మారనున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ తర్వాత బీజేపీ తమిళనాడుపై ఫోకస్ చేసింది. దక్షిణాదిలో పాగా వేయడమే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతోంది. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు పొత్తులు, సీట్ల కోసం అప్పుడే కసరత్తు ప్రారంభించాయి. ఈ అంశంపై బీజేపీ, ఏఐఏడీఎంకే మధ్య ఒక అవగాహన కుదిరినట్లు ప్రచారం జరుగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా,
ఏఐఏడీఎంకే కీలక నేత పళనిస్వామి మధ్య సీట్ల విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేయాలనే నిర్ణయానికొచ్చాయి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడులో బీజేపీ బలహీనంగా ఉంది. అందుకే అసెంబ్లీకి పోటీ చేయబోయే సీట్లు, మంత్రి పదవుల విషయంలో అమిత్ షా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అక్కడ మొత్తం 234 అసెంబ్లీ సీట్లకు 56 సీట్లు కావాలని అమిత్ షా పళనిస్వామికి ప్రతిపాదనలు చేశారు. ఒకవేళ అక్కడ ఏఐఏడీఎంకే బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే 3 కేబినెట్ మంత్రి పదవులు కూడా బీజేపీకి ఇవ్వాలని స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు పార్టీ తిరుగుబాటు నేతలు పన్నీర్ సెల్వం, దినకరన్ కు కూడా సీట్లు అడిగినట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఎన్డీఏ కూటమిలోని ఇతర పార్టీలకు సీట్ల కేటాయింపుపైన చర్చలు జరిగాయి. వీటన్నింటిపై పళనిస్వామి ఇంకా నిర్ణయం తీసుకోవాల్సిందని ప్రచారం జరుగుతోంది. అయితే బీజేపీతో పొత్తు పెట్టుకుంటే తమ పార్టీకి ఇబ్బంది తప్పదని ఏఐఏడీఎంకే నేతలు భావిస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే కంట్రోల్ అంతా బీజేపీ చేతుల్లోకి వెళ్తుందని అధికార డీఎంకే విమర్శిస్తున్న విషయాన్ని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. వచ్చే వేసవిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి ఏ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుందో తెలుస్తుంది. అటు అధికార డీఎంకే, కాంగ్రెస్ పార్టీ మధ్య సీట్ల పంపకాలపై సంప్రదింపులు మొదలైనట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ 40 అసెంబ్లీ సీట్లు తమ పార్టీకి కేటాయించాలని డీఎంకేను కోరినట్లు తెలుస్తోంది. అయితే స్టాలిన్ పార్టీ 32 సీట్లు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. అయితే కాంగ్రెస్ కనీసం 38 స్థానాలకైనా పరిమితం కావాలని భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీ తమిళనాడు ప్రభుత్వంలో భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత మాణిక్యం ఠాగూర్ వ్యాఖ్యానించారు. దీంతో సీట్ల పంపకాల్లో కాంగ్రెస్ తగ్గే ప్రసక్తే కనిపించడం లేదు. ఒకవేళ సీట్ల పంపకం తేలని పక్షంలో విజయ్ టీవీకే పార్టీతో జట్టు కట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలిస్తోంది. కాంగ్రెస్ టీవీకే పార్టీలు సహజ మిత్రులని టీవీకే అధికార ప్రతినిధులు వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది. రాహుల్ గాంధీ, విజయ్ మంచి స్నేహితులని, రెండు పార్టీల మధ్య పొత్తు అవకాశాలు అధికంగా ఉన్నాయన్న కామెంట్స్ కలకలం రేపుతోంది. బీజేపీ సైతం విజయ్ పార్టీతో పొత్తు కోసం ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇటీవల తమిళనాడులో పర్యటించిన అగ్రనేత హోంమంత్రి అమిత్ షా ఉద్దేశపూర్వకంగానే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామిని కలవకుండా వెళ్లినట్లు ప్రచారం నడుస్తోంది. పొత్తుల అంశంపై తమ అధినేత విజయ్తో చర్చించాకే ఏ నిర్ణయం అనేది ప్రకటిస్తామని టీవీకే నేతలు చెబుతున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా రాబోయే శాసనసభ ఎన్నికల్లో ముక్కోణపు పోటీకే ఎక్కువ అవకాశం ఉంది. రాష్ట్రంలో డీఎంకే, అన్నాడీఎంకే కూటముల జయాపజయాలకు వారితో కలవని పార్టీలు కారణమవుతున్నాయి. 2016 ఎన్నికల్లో అన్నాడీఎంకే 40.88% ఓట్లతో 136 స్థానాల్లో విజయం సాధించి అధికారం కైవసం చేసుకుంది. డీఎంకే కూటమి 39.85% ఓట్లతో 98 స్థానాల్లో విజయం సాధించి ప్రతిపక్షానికి పరిమితమైంది. 2021 ఎన్నికల్లో డీఎంకే కూటమి 45.38% ఓట్లతో 159 నియోజకవర్గాల్లో జయకేతనం ఎగురవేసింది. అన్నాడీఎంకే కూటమి 39.71% ఓట్లతో 75 స్థానాలకే పరిమితమైంది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకేకు కూడా ఒంటరిగా పోటీ చేయడం తప్ప ప్రస్తుతం వేరే మార్గం కనిపించడం లేదు. వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఓటమి తథ్యమని టీవీకే పార్టీ చీఫ్ నటుడు విజయ్ జోస్యం చెప్పారు. నాతో ఎందుకు పెట్టుకున్నామా అని డీఎంకే నేతలు బాధపడతారని హెచ్చరించారు. డీఎంకే పార్టీ పూర్తిగా దోపిడీకి పాల్పడుతోందన్న విజయ్ పొత్తుల విషయంలో తన క్లారిటీ తనకుందని స్పష్టం చేశారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో డీఎంకేకు 46.97% ఓట్లొచ్చాయి. అన్నాడీఎంకేకు 23.05% ఓట్లకు, బీజేపీకొచ్చిన 18.28% ఓట్లు కలిపితే 41.33% అవుతాయి. డీఎంకే వ్యతిరేక ఓట్లను తమ వైపు తిప్పుకోగలిగితే సులభంగా విజయం సాధించొచ్చని అన్నాడీఎంకే, బీజేపీ భావిస్తున్నాయి. కేరళ, అసోం, పుదుచ్చేరిలో అధికార పార్టీల పరిస్థితి ఏంటి? అసోంలో కాషాయ పార్టీకి హ్యాట్రిక్ సాధ్యమేనా? కేరళలో అధికార ఎల్డీఎఫ్కు వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదా? పుదుచ్చేరిలో ఎన్ఆర్ కాంగ్రెస్ను మరోసారి ఓటర్లు ఆదరిస్తారా? పశ్చిమ బెంగాల్, అసోం, కేరళ, తమిళనాడులో షెడ్యూల్ ప్రకారం 2026 ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు జరగాల్సింది. ఇక పుదుచ్చేరిలో మే, జూన్ నెలలో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరగాలి. ఆయా రాష్ట్రాల్లో ఇప్పటికే ఎన్నికల ఏర్పాట్లు ప్రారంభించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహిస్తోంది. అంటే ఆ రాష్ట్రాల్లో ఓట్లను రివిజన్ చేయనుంది. వినియోగంలో లేని ఓటర్ల తొలగింపు, కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియను చేపడుతోంది ఎన్నికల సంఘం. 2026 ఎన్నికలు మే, జూన్ వరకు ముగిసిన వెంటనే మళ్లీ జనరల్ ఎలక్షన్స్ సందడి షురూ కానుంది. అసోంలో మూడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తూ ఉంటే కాంగ్రెస్ చెక్ పెట్టాలని ప్రతివ్యూహాలు రచిస్తోంది. 126 సీట్లున్న అసోం అసెంబ్లీలో గత ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. కేంద్రంతో పాటు రాష్ట్రంలోనూ బీజేపీ అధికారంలో ఉండడంతో అసోంలో మౌలిక వస్తువులు బాగా అభివృద్ధి చెందిన మాట నిజం.
కానీ రాష్ట్రంలో చమురు, బొగ్గు నిక్షేపాలు, తేయాకు తోటలు భారీగా ఉన్నా నిరుద్యోగం పీడిస్తోంది. రాష్ట్రంలో బొగ్గు నిక్షేపాలుంటే దిగ్బాయిలో చమురు నిల్వలు అధికం. డోమ్ డుమా ప్రాంతం తేయాకు తోటలకు ప్రసిద్ధి. దిబ్రూగఢ్, తిన్సుకియా వ్యాపార కేంద్రాలుగా పేరుమోశాయి. అయినా పలు ప్రాంతాల్లో నిరుద్యోగంతో పాటు తాగునీటి కొరత ఎక్కువగా ఉంది. సెమీకండక్టర్ ప్లాంట్ నిర్మాణం ప్రతిపాదన హర్షణీయమే కానీ నిరుద్యోగ సమస్య పరిష్కారానికి అదొక్కటే చాలదు. అధికార పార్టీ వైఫల్యాల్ని విపక్ష కాంగ్రెస్ అస్త్రాలుగా మార్చుకుంటోంది. 2024 లోక్సభ ఎన్నికల్లో ఎగువ అస్సాంలోని దుబ్రి, నౌగాంగ్, జోర్హాట్ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది. జోర్హాట్లో కాంగ్రెస్ అభ్యర్థి గౌరవ్ గొగోయ్ 1,44,393 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గౌరవ్ అస్సాం కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ కుమారుడే. గొగోయ్ కుటుంబానికి రాష్ట్ర వ్యాప్తంగా పలుకుబడుంది. గౌరవ్ను ఓడించడానికి హిమంత సర్వశక్తులు ధారపోసిన ఫలితం సాధించలేకపోయారు. రాష్ట్రంలో బీజేపీకి గట్టి సవాల్ విసిరే నేతగా అవతరించే సత్తా గౌరవ్కుంది. కాబట్టి 2026 అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు బీజేపీకి అంత సులభతరమేమీ కాకపోవచ్చు. ఆధార్, రేషన్ కార్డులను అక్రమంగా సంపాదిస్తున్న బంగ్లాదేశీలు అస్సాం రాజకీయాలను మార్చేసే ప్రమాదముందని బీజేపీ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ మాత్రం ఆ ఆరోపణల్ని కొట్టిపారేస్తోంది. ఇలాంటి సమస్యలపై అంతిమ తీర్పు ఇవ్వాల్సింది అక్కడి ఓటర్లే. కేరళ అసెంబ్లీ ముందు అధికార ఎల్డీఎఫ్కు స్థానిక ఎన్నికలు షాక్ ఇచ్చాయి. యూడీఎఫ్ అంచనాలకు మించి పుంజుకోవడంతో అధికార పార్టీకి కంటి మీద కునుకు లేకుండా పోతోంది. కేరళలో ఊహించని రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు రెఫరెండంగా విశ్లేషించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అనూహ్యంగా ఫలితాలు వెలువడ్డాయి. అధికార లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఊహించని స్థాయిలో పుంజుకుంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు మంచి ఫలితాలొచ్చాయి. ఎల్డీఎఫ్ కూటమికి అనూహ్య ఎదురుదెబ్బ తగిలింది. తిరువనంతపురంలో అనూహ్యంగా బీజేపీ గెలవడం ఆ పార్టీ శ్రేణులకు ఉత్తేజాన్నిచ్చింది. దీన్ని అసెంబ్లీ ఎన్నికల వరకు కంటిన్యూ చేయాలని భావిస్తోంది. 140 సీట్లున్న కేరళలో యూడీఎఫ్, ఎల్డీఎఫ్ నువ్వా నేనా అన్నట్లు యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. సుదీర్ఘకాలం పాటు తమకు కంచుకోటలుగా ఉన్న జిల్లాల్లోనూ గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. కేరళలో గత ఎన్నికల సరళిని పరిశీలిస్తే స్థానిక సంస్థల ఫలితాలు ఆ తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్రతిబింబిస్తున్నాయి. 2010లో కాంగ్రెస్ పార్టీ చివరిసారిగా స్థానిక ఎన్నికలలో అద్భుతమైన పనితీరును కనబరిచింది. ఆ తర్వాత సంవత్సరమే జరిగిన ఎన్నికల్లో యూడీఎఫ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక 2020 స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎల్డీఎఫ్ బలంగా రాణించింది. మరుసటి 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి పినరయి విజయన్ తిరిగి అధికారంలోకి వచ్చారు. దీంతో తాజా స్థానిక సంస్థల ఎన్నికల్లో రాణించిన యూడీఎఫ్ కూటమి వచ్చే ఏడాది ఎన్నికల్లో సానుకూల ఫలితాలు రాబట్టే అవకాశం ఉందంటూ విశ్లేషణలు ఊపందుకున్నాయి. మరోవైపు పుదుచ్చేరిలోనూ మార్చి లేదా ఏప్రిల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 30 సీట్లున్న ఈ రాష్ట్రంలో ఎన్ఆర్ కాంగ్రెస్, బీజేపీ కలిసి పోటీ చేశాయి. ఎన్ఆర్ కాంగ్రెస్ కు 10 సీట్లు, బీజేపీ 6 చోట్ల గెలుపొందాయి. త్వరలో జరగనున్న ఎన్నికల్లోనూ ఎన్ఆర్ కాంగ్రెస్, బీజేపీ కలిసి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. కేవలం అసెంబ్లీలే కాదు, దేశ చట్టసభల్లో, ఎగువ సభ అయిన రాజ్యసభలోనూ ఈ ఏడాది భారీ మార్పులు జరగనున్నాయి. ఏకంగా 73 మంది ఎంపీల పదవీకాలం ముగియనుంది. ఈ సీట్లను దక్కించుకోవడం కేంద్రంలోని ఎన్డీఏ సర్కారుకు అనివార్యంగా మారింది. వక్ఫ్ సవరణ బిల్లు, ఉమ్మడి పౌర స్మృతి వంటి కీలక బిల్లులు రాజ్యసభలో గట్టెక్కాలంటే బీజేపీకి మెజారిటీ అత్యవసరం. అందుకే ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాజ్యసభ గణితాన్ని, తద్వారా దేశ పరిపాలనా విధానాన్ని ప్రభావితం చేయనున్నాయి. ఒకవైపు 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, మరోవైపు 73 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనుండటంతో దేశం మొత్తం ఆసక్తికరంగా గమనిస్తోంది.